పరిస్థితి. సార్ చెప్పండి, ఇందా నుంచి పోలీసులతో మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే టైం ఇవ్వాలి, అసలుకు ఈ యొక్క ఎఫ్టీఎల్ పరిధి ఎంత, ఇదివరకు గత 2 నెలల నుంచి కూడా మేము కంప్లైంట్ పెట్టినాము. దీన్ని తేల్చంటే పురాణాఫులకేమో 30 మీటర్లు ఉంటుందంట, చైతన్యపురికేమో 150 మీటర్లు ఉంటుందంట. అంటే అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు కాదా? అసలు దీని సెంట్రల్ లైన్ మార్కింగ్ ఎంత, ఎఫ్టీఎల్ ఉన్నది. గత 100 ఏళ్ల నుంచి మూసి ఒక చుక్క కూడా నీళ్ళు ఇటు పక్క వచ్చిన పాపన లేదు. దీన్ని ఎఫ్టీఎల్ కింద వీళ్ళు పరిగణన పెడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, అసలు ఎఫ్టీఎల్ నీళ్లు రాంది ఎఫ్టీఎల్ ఎట్లా మీరు నిర్ణయించారు? మీ అధికారులు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, కరెంటు ఎట్లా ఇచ్చారు, నల్లా ఎట్లా ఇచ్చారు, ట్యాక్స్ ఎట్లా వసూలు చేశారు? మరి ఫస్ట్ ఆ అధికారులను సస్పెండ్ చేయండి, ఆ ప్రభుత్వాలను నిలదీయండి. అవన్నీ చేసి ఇప్పుడు రండి, అవన్నీ జవాబు లేదు. వీళ్ళ అధికారము, వీళ్ళ ఎమ్మెల్యే అధికారులు ఈ రోజున ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో ఎక్కడ పోతారు. మరి ఎవరు దీనికి బాధ్యులు? ప్రజలందరికీ మీ బీజేపీ కార్పొరేటర్లు బీజేపీ 100%గా కొద్ది క్షణంలో 10 నిమిషాల్లో మా మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు కూడా ఇక్కడ వస్తున్నారు. వీళ్ళందరికీ భరోసాగా ఉంటారు. ఎన్ని రోజులైనా ఎన్ని రాత్రులైనా ఈయనే పండుకుంటాం, ఈయనే తింటాం, ఈయనే ఉంటాం, సమస్య లేదు. వీళ్ళకి అండగా ఉంటాం. రాష్ట్రం కాదు మొత్తం హైదరాబాద్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ టోటల్ గా అందరు వీకెండ్ కూల్చివేతలు ఉంటాయంటూ కూడా అందుకే ముందస్తుగా ఖాళీ చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాము, అసలు ఇక్కడ జరిగింది ఏంది? మీరు సర్వే చెప్తున్నారు, మీ ఇష్టం వచ్చిన సర్వే చేసుకొని పోయారు గత 2 నెలల నుంచి. అసలు పక్కా ఇండ్లు ఎన్ని ఉన్నాయి, డబుల్ బిల్డింగ్ డబుల్ స్టోర్ ఎన్ని ఉన్నాయి, వీళ్ళకు రిజిస్ట్రేషన్ ఎంత జరిగింది, వాళ్ళ కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత, వాళ్ళ బ్యాంకు లోన్లు ఏంది, ఇవన్నీ ఏమి పరిగణన తీసుకోకుండా మీరు అన్ని చేసిన కాదు చేసి ఈరోజు కూల్స్తా ఊరుకుంటామా? 50 లక్షల రూపాయలు అప్పులో ఉన్నారు, 30 లక్షల రూపాయలు అప్పులో ఉన్నారు, లోన్లు తీసుకొని కట్టుకున్న వాళ్ళు ఏడికి పోవాలా? నీ డబుల్ బెడ్రూమ్ వచ్చే 400 ఫీట్ల ఎంత వాళ్ళకు? ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చే చుట్టూ మంత్రంగా నువ్వు ముగిస్తామంటే ఈడెవరు చూసుకుంటూ ఊరుకోలేదు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. ఇటువంటి దుర్మార్గం వచ్చిన ప్రజల మీద, ప్రజల యొక్క కుటుంబాలను రోడ్డు మీద పడేటట్టు చర్యలు తీసుకుంటే మాత్రం వదిలిపెట్టలేదు. బడుగు బలైన వర్గాలు వీరు, ఎవరు ఉన్నోళ్ళు కాదు. కొందరు కూరగాయలు పెట్టి అమ్ముకుంటారు, కొందరు పండ్లు పెట్టుకుని అమ్ముకుంటారు, కొందరు పూలు అమ్ముకుంటారు. వాళ్ళు 100-200 సంపాదించి జమ చేసుకున్న పైసలు. మొత్తానికి అయితే ఇటు నివాసితులు ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడైతే ఒకంత హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఏదైతే ప్రభుత్వం మాత్రం మానవతా దృక్పథంతో వీరందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని ఒకవైపు అధికారుల సర్వేకి వస్తుంటే మాత్రం ఉన్నటువంటి స్థానికులైతే ఒకంత అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు.